నువ్వు ఎండాకాలంలో కూర్చొని వర్షాలు రావాలి, వర్షాలు రావాలి, వర్షాలు రావట్లేదు, వర్షాలు రావట్లేదు, దేవుడు నువ్వు వేస్ట్ ప్రభువా, నువ్వు ఎంత తిట్టినా, ఎంత గద్దించినా, ఎంత ఫీల్ అయినా వర్షాలు రావు. ఎందుకంటే వర్షాలు రావడానికి దేవుడు ఏం చేశాడు? తగిన కాలం పెట్టాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి సమయం కలదు అని ఆయన అంటున్నాడు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. మనం కంగారు పడిపోకూడదు, టెన్షన్ పడిపోకూడదు, వరి అవ్వకూడదు, విశ్వాసాన్ని సన్నగిల్లిపోయేలా చేయకూడదు. నా బిడ్డలు మాట్లాడలేదని ఒక కంగారు, మా కూతురికి పెళ్ళి అవ్వట్లేదని ఒక కంగారు. ఏమండి, ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత 2 రోజులకే బిడ్డ బయటకు వచ్చేస్తుందండి. ఎట్లా అండి? అది సమయం ఉంది కదా, 9 నెలలు, 8 నెలలు, ఒక సమయం ఉంది కదా. అదేవిధంగా మన జీవితంలో వస్తున్నటువంటి ఏ సమస్య అయినా కానీ మన జీవితంలో నుంచి పోవాలి అంటే ఒక సమయం ఉంది. ఆ సమయం నీకు అర్థం అవ్వాలంటే సృష్టిని గురించి ఆలోచించాలి.